తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఈ విషయాలు మీకు తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం నిజమైన విగ్రహమేనా? స్వామివారి గడ్డంపై ఏమైంది? అసలు స్వామివారి మీద ఉన్న నగలు ఎప్పుడు తీస్తారు? వెంకటేశ్వర స్వామి వారికి చీరలు ఎందుకు కడతారు? స్వామివారికి జుట్టు ఉంటుందా? తిరుపతికి వెళ్లిన వాళ్ళు గుండు ఎందుకు కొట్టించుకుంటారు? స్వామివారికి ఒక రహస్యమైన గ్రామం నుండి నెయ్యి, పూలు, వెన్న ఎందుకు తీసుకొస్తారు? విగ్రహం వెనుక భాగంలో జలపాతం ఉందా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే. దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యచకితులవుతారు. మళ్లీ మళ్లీ తిరుమల దర్శనానికి మొగ్గు చూపుతారు. రోజు 1,00,000 నుంచి 2,00,000లకు పైగా భక్తులకు దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సంపదను తోచడం అంత సులభం కాదు. దాదాపు 11 టన్నులకు పైగా ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు చెబుతుంటారు. మరి తిరుమల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. గర్భగుడిలోకి శ్రీవారికి అభిషేకాలకు, పూజలకు వాడే పాలు, నెయ్యి, వెన్న, ఆకులు, పుష్పాలు ఓ రహస్య గ్రామం నుంచి వస్తాయి. ఆ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి గ్రామస్తులు చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు. ఇక్కడి స్త్రీలు రవికలు కూడా ధరించరని చెబుతుంటారు. అయితే ఇక్కడికి సామాన్యులకు ప్రవేశం ఉండదు. కేవలం ఆ గ్రామానికి చెందిన వారు మాత్రమే ఆ గ్రామంలో అడుగు పెట్టాలి. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది. ఇది అస్సలు చిక్కు పడదని అంటారు. శ్రీవారు భూమి మీదకు వచ్చిన తర్వాత ఓ ఊహించని ప్రమాదంలో జుట్టును కోల్పోతారు. ఇది తెలిసిన నీలాదేవి అనే గాంధర్వ రాకుమారి తన శిరోజాల నుంచి కొంత భాగం ఆయనకి ఇస్తుంది. ఇందుకు ఆయన అంగీకరించి జుట్టు కోల్పోయిన ప్రాంతంలో అతికిస్తారు. అప్పట్నుంచి తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో అనంతాల్వారు కొడతారు. దీంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయటం సంప్రదాయంగా వస్తోంది. ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు. అయితే ఆయన గర్భగుడి కుడివైపునకు ఉంటారు. స్వామివారి విగ్రహం వెనుక వైపున సముద్ర హోరు వినిపిస్తుంది. స్వామి వీపు వైపున చెవి పెడితే ఆ హోరు స్పష్టంగా వినిపిస్తుంది. స్వామివారిని రోజు కింద పంచే, పైన చీరతో అలంకరిస్తారు. సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇస్తుంటారు. అయితే శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు. వాటిని స్వామివారి వెనుక వైపు విసిరేస్తారు. చిత్రం ఏమిటంటే ఆ పూలు తిరుపతికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే వేరుపేడులో తేలుతాయి. స్వామి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని చెబుతుంటారు. స్వామివారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ చెమ్మగా ఉంటుంది. ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి అలంకరించే చందనాన్ని తొలగించేటప్పుడు లక్ష్మీదేవి రూపం అచ్చులా వస్తుంది. ఆలయంలో స్వామి విగ్రహం వద్ద ఏ రోజు కొండెక్కవు, నిత్యం వెలుగుతూనే ఉంటాయి. అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయంటే నిజంగా ఆశ్చర్యకరమే. 19వ శతాబ్దంలో స్వామివారు ఆలయం వద్ద ప్రత్యక్షమైనట్లు చెబుతుంటారు. ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఓ రాజు గుడి వద్ద తప్పు చేసినందుకు వాళ్ళను ఉరితీసి ఆలయ గోడలకు వేలాడదీశారని, దీంతో ఆ ఆలయాన్ని 12 ఏళ్ల పాటు మూసివేశారు. ఆ సమయంలోనే స్వామివారు ప్రత్యక్షమైనట్లు స్థానికులు చెబుతారు. సాధారణంగా పచ్చ కర్పూరానికి ఎలాంటి రాతి విగ్రహమైనా బీటలు వారుతుంది. అయితే శ్రీవారికి నిత్యం కర్పూరం రాస్తున్నా చెక్కు చెదరకపోవడం విశేషం. అలాగే ఈ విగ్రహం దాదాపు 110 డిగ్రీల ఫారిన్ హీట్ ఉంటుందట. అయితే ఆలయం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండటం వల్ల ఆ ప్రభావం కనిపించడం లేదు. ప్రతి గురువారం విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలు తొలగిస్తారు. ఈ సందర్భంగా గర్భగుడిలో తీవ్ర ఉక్కపోత ఉంటుంది. మరి మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఈ విషయాలు ఎప్పుడైనా గమనించారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.